బ్రహ్మార్పణం. ఓం ద్వైతతర్పణ కారిణే నమః. గురువు చెంతకి రాగానే అద్వైతం నూరిపోస్తారు, అంతా ఒక్కటే ఉందని. ఎందుకంటే ద్వైతం తూర్పు అనుకుంటే మోక్షం పడమర, ఎప్పటికీ ఒక్కటి కావు. అటువంటి ద్వైతాన్ని గురువు వదిలించేస్తూ ఉంటారు, కానీ మనం తర్వాత పెంచుకుంటూ ఉంటాం. గురువు మాటని బాటగా చేసుకుని నడిస్తే తప్ప ద్వైతాన్ని వీడలేం. శాస్త్రం, ప్రపంచం నిన్ను ద్వైతం వైపునకే లాగుతుంటాయి. ద్వైతం అంటే నీవు మనిషివి, దేవుడు వేరే, ఆయన ఎక్కడో కొండల్లో పుణ్యక్షేత్రాలలో ఉన్నాడు, లేకుంటే కైలాసంలో వైకుంఠంలోనే ఉన్నాడు అని నమ్మే భావం. అటువంటప్పుడు కాశీలో పోయిన వారికి మోక్షం అంటే డబ్బున్నవాడే వెళ్ళగలడు, అప్పుడు లేని వాళ్ళకి మోక్షం రాదు అంటే దైవానికి పక్షపాత బుద్ధి ఉన్నట్లు. అలా ఉంటే దైవం కాడు. అందువల్ల మనం ఇటువంటి భావాలకి తర్పణమిచ్చి అంతటా నిండి ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, అందరిలోనూ ఆయనే ఉన్నాడు అని తెలుసుకోవాలి, నమ్మి నడుచుకోవాలి. బ్రహ్మార్పణం.